సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జన్మదినోత్సవం. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధవీరుడి వీరగాథలను వారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినరో, వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందినరో ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని, వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం. ఆ రోజు ఢిల్లీని వెళ్ళినటువంటి మొఘల్ చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారిది. గోల్కొండ కిలా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దార్దే. అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. జానపద గీతాల రూపంలో, బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి గ్రామ గ్రామానికి చేరింది. అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అందశ్రీ గారు బహుజన యుద్ధవీరుల గాథలను, వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధవీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు, అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు, మీర్ సాహెబ్ గారు కావచ్చు, ఇటువంటి కల్మషం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది. దాన్ని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా విస్మరించిన ఈ యుద్ధ వీరులను, బహుజన వీరులందరినీ కూడా రాష్ట్ర గీతం రూపంలో మనం స్మరించుకునే అవకాశాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ కూడా ఇచ్చింది. ఘనంగా ఈరోజు సర్వాయి పాపన్న గారి జయంతిని మేము జరుపుకుంటా ఉన్నాం. హైదరాబాదులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గంలోని ప్రతి ఒక్కరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి నివాళులు అర్పించి వారు ఏదైతే పోరాట స్ఫూర్తిని మనకు చూపించినరో వారి దాతృత్వాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను, కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ, మరియు మా చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించుకున్నాం. బహుజన సామాజిక వీరుడు తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళొస్తుంది, కొడితే గోలుకొండ కిల్లాను కొట్టాలనే నినాదంతో చిన్నప్పటి నుంచి ఆయనకు నిజంగా కులవృత్తిని చూసి ఆయనను ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు అన్ని కులవృత్తులను కూడా ఇబ్బంది పెడుతూ ఆ ఇబ్బందుల నుంచి పైకొచ్చి గోలుకొండ కిల్లాను కొట్టాలనే ఆశయంతో ఆయన దాదాపు 12 మంది స్నేహితుల నుంచి 12,000 గెరిల్లా సైన్యాన్ని స్థాపించి ఆయన ఢిల్లీ సుల్తాన్లకే గడగడలాడించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి మహబూబ్నగర్లో జరుపుకోవడం, అది కూడా అధికారికంగా అందరూ కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరూ కూడా మహబూబ్నగర్ పట్టణ ప్రముఖులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం, కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కూడా అందరూ అధికారికంగా అందరూ సీఎం గారు కానీ మరియు మంత్రులు వారిల ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు బహుజనులందరూ ఏకం కావాలనే నినాదంతో ఆయన అందరినీ ఏకం చేసి రాజయిండు, గోల్కొండ కిల్లను కొట్టిండు. ఆయన మన అందరికీ స్ఫూర్తి. తెలంగాణలో అలాంటి వీరుడిని మర్చిపోవడానికి చాలా కథలు ఉన్నాయి. ఆయనను ఢిల్లీ మ్యూజియం, లండన్ మ్యూజియంలో ఆయన చరిత్రను మళ్ళీ బయటకు తీసి ఆయన శౌర్యం, ఆయన వీర్యం ఎలాంటిదో కూడా దాంట్లో ఉంది. అలాంటి చరిత్ర కలిగిన అలాంటి మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజుకి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను.